హలో అండి, నేను మీ అర్పిత. మనం వింటేజ్ వరాహిలో ఉన్నాము. బ్రాస్లో కృష్ణుళ్ళు వెరైటీగా వచ్చాయి, దాని గురించి చెప్పుకున్నాం. మనము సినిమాల్లో వింటున్నామండి. మనకి మన మన శాస్త్రము మన ఇవి అన్నీ పోయాయి పక్కకి. మన సినిమాల్లో చూసిన నాలెడ్జే మనం ఫాలో అవుతున్నాము. జనరేషన్స్లో తేడా అనుకోండి. యద్భావం తద్భవతి అంటారు కదా. మన భావన ఎలా ఉంటే దాన్ని బట్టియే మనకి రిజల్ట్ ఉంటుంది. మన యొక్క ఆలోచన దాన్ని బట్టియే కదా వచ్చేది. మనకి రాకింగ్ గణేష మనం చూసాం. అంటే రాకింగ్ చైర్లో వినాయకుడు కూర్చున్నాడు. దానికి మనం అసలు ఎందుకు అలా రాకింగ్ చైర్లో కూర్చున్నాడు, అదేంటి చాలా వెరైటీగా మనకి బోలెడని వినాయకుడు వస్తూ ఉంటాయి కదా దీనప్పుడు, వినాయక చవితి అప్పుడు. అలాంటి దాంట్లోనే రాకింగ్ గణేష్. కానీ ఎందుకు పెట్టుకోవాలి అది? దానికి ఒక చిన్న ఇది ఏంటనంటే, పిల్లలు అట్రాక్ట్ ఎలా అవుతారు, మనకి పిల్లల్ని అట్రాక్ట్ చేయడమే మన లక్ష్యం అండి. మీదైనా నాదైనా. ఎందుకు? చిన్నప్పటి నుంచి వచ్చే భక్తికి రక్తి చాలా ఎక్కువ ఉంటుంది. స్వామి మనకు అంత దగ్గర అవుతాడు, మనకి నిమిషం పలుకుతాడండి. ఇందులో మాత్రం డౌట్ లేదు. అందుకని అలా అట్రాక్ట్ అవుతారు కాబట్టి అట్లాంటి రకాలైన కృష్ణుడిదేంటి విగ్రహాల్ని మన వాళ్ళు తీసుకొచ్చారు. కానీ దీంట్లో రాకింగ్ చైర్లో వచ్చిన వినాయకుడు చేతిలో పుస్తకం పట్టుకున్నది పిల్లలకి గదిలో పెడితే వాళ్ళకి చదువు బాగా వస్తుందనేది మాత్రం ఒక నమ్మకం. అలాగే ఇప్పుడు మనకి రాకింగ్ చైర్లో కృష్ణుడు కూడా వచ్చాడంట. అసలు ఎంత అందంగా ఉందో మీరు ఈ మొహాలు చూడండి. ఈ బుజ్జి కృష్ణుడు అందంగా ఉన్నాడు, ఈ కొంచెం పెద్ద కృష్ణుడు చాలా అందంగా ఉన్నాడు. అసలు కృష్ణుడే అందం కదండి. అలాగే ఇవి రెండు కూడా చాలా అందంగా వచ్చాయి. సో ఇవి ఎందుకు? కృష్ణుడు అంటే వినాయకుడు అంటే చదువు వస్తుంది కాబట్టి. ఈయనెందుకు? మొన్న ఎవరో ఇలాగే మాట్లాడుతూ, నేను అదేంటి భగవద్గీత అంతా చదివేశాను, నాకేం అందులో ఇది కనిపించలేదు. ఇప్పుడు యాటిట్యూడ్ క్లాసులకు వెళ్ళినా, స్కిల్స్ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్ళినా, టాలెంట్ డెవలప్మెంట్, అదేంటి బిజినెస్ గ్రోత్ డెవలప్మెంట్, ఏ దాంట్లోకి వెళ్ళినా అసలు సారం మాత్రం భగవద్గీత అండి. అది తెలియక చాలామందికి ఎక్కడో ఉంది నాలెడ్జ్ అనుకుంటారు. లేదండి. మాకు బిఎన్ఐలో గోనాట్ అని జరిగింది. ఆ గోనాట్లో ఒక ఆయన రియల్ ఎస్టేట్, మొత్తం రియల్ ఎస్టేట్ ఆఫ్ ఇండియాను, దీనికి క్రెటా అంటారు, దానికి ప్రెసిడెంట్ 2027 నుంచి ఆయన ప్రెసిడెంట్ అవుతారనమాట. ఆయన పేరు రామ్. ఆయన అక్కడ ఆంధ్ర నుంచి వచ్చారండి. ఏ ఊరు అన్నది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఆయన చాలా అసలు మూడు మాటలు చాలా అద్భుతంగా చెప్పాడు. మూడిట్లో 2 భగవద్గీత శ్లోకాలే అనుకోండి. ఒకటి న్యాయంగా సంపాదించింది అని చెప్పాడు. అది ఎంత బాగా నచ్చిందంటే, మీరు న్యాయంగా సంపాదించింది తప్పకుండా మీకు అంత తీరుతుందండి. అన్యాయంగా సంపాదించిన దానికి కూడా మీకు దొరుకుతుంది, కానీ దానికి అనుభవించాల్సింది కూడా అనుభవిస్తారు. ఇవాళ పొద్దున స్వామీజీ ఎవరో చెప్పారు, మనం బోలెడన్ని పాపాలు చేసి గుడి కట్టించేసాం. మరి అదేంటి, గుడి కట్టాం కదా, అది మంచి పని కదా, మనకు ఆ పుణ్యం వస్తుంది కదా. తప్పకుండా వస్తుందండి. కానీ ఆ పుణ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? కొన్ని జన్మలు ఈ పాపాన్ని అనుభవించేసిన తర్వాత ఎప్పటికో ఆ పుణ్యం వస్తుందిట, వెంటనే పుణ్యం రాదుట. అంటే స్వామీజీ చెప్పారు అంటే అందులో ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో ఆలోచించుకోండి. సో మనం ఏం చేసినా న్యాయంగా ధర్మంగా చేయాలి. ఆ ధర్మాన్ని చెప్పిందే మన కృష్ణుడు. ఆ ధర్మం ఉన్నదే భగవద్గీతలో కదండి. అయితే గ్రోత్ ఎట్లా వస్తుంది, ఆ గ్రోత్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు, ఆ ఉపయోగించిన దాంతో నీవు ఏం పొందుతావు అనేది శ్లోకం అనమాట. చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన. ఏమండి, చదువు ఎంతోమంది చదువుకుంటారండి, దాన్ని విఘ్నతతో చదువుకుంటారు సారా, అది మాత్రం ఎప్పటికీ రక్తి రాణింపు వస్తుంది. అందుకని ప్లీజ్, విఘ్నత అనే వీటికి ఇంగ్లీష్ వర్డ్స్ కొన్నిటి ఉండవండి. ఎందుకంటే నాలెడ్జ్ ఇవి అనే చెప్తాం. మనకి చదువు వేరు, సంస్కారం వేరు అంటారు కదా. ఇవి 2 వేరు. మనకి సంస్కారం ఉంటే చాలు, చదువు లేకపోయినా పర్వాలేదండి. చాలామంది నేను నిజంగా ఈ జనరేషన్లో కూడా చూశాను, నాన్న నువ్వు బాగా చదువుకొని ఏదో గొప్ప పెద్ద ఉద్యోగాలు చేయకపోయినా పర్లేదు నాన్న, మంచి మనిషిగా ఉంటే చాలు అని చెప్పారు. అలా పెంచిన పిల్లల్ని నేను చూశాను. అలాగే మనకి విఘ్నత ఎంతైనా చదువుకు సంబంధించింది ఉండొచ్చు, కానీ మన సంస్కారం మాత్రం ఎక్కడికి పోకూడదు. ఆ సంస్కారాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అని అంటే, ఇలాంటి దేవుడు విగ్రహాలు మన పిల్లలకి పరిచయం చేయడం, మన పిల్లలకి ఈ దేవుడే నీ ఫ్రెండ్ అనేది
మనం చిన్నప్పటి నుంచి నేర్పించడం, ఆ నేర్పించిన దాన్ని తప్పకుండా పిల్లలు పట్టుకుంటారండి. నేను ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. మనం నాన్న నీ ఫ్రెండ్ ఎవరు అని అంటే కిట్టప్ప అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వినాయకుడు, మనం వినాయకుడు నవరాత్రుల్లో ఈ 9 రోజులు అసలు పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉంటారు కదండి. అది ఆ అటాచ్మెంట్ ఎట్లాగైతే వస్తుందో మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పి పెంచితే మాత్రం డెఫినెట్గా దేవుడి పట్ల అటాచ్మెంట్ వచ్చి తీరుతుంది. ఆ దాన్నే తీసుకురావాలి. సో దట్ వాళ్ళు చాలా సంస్కారవంతంగా పిల్లలు పెరుగుతారండి. అందులో అస్సలు ఏమాత్రం డౌటే లేదు. సో మీరు చేయవలసిందల్లా చక్కగా మా షాపుకి రావడం, ఇలాంటి మంచి మంచి విగ్రహాలుండి వీటికి వీఆర్ గివింగ్ అలాంగ్ విత్ ద పవర్. నేనేమి అతిశయోక్తిగా చెప్పట్లేదు. మీరు దేవుళ్ళని నిజంగా తీసుకెళ్తారు, ఆ వైబ్రేషన్ మీకు తప్పకుండా తెలుస్తుందండి. సో మీరు చేయవలసిందల్లా మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం, వింటేజ్ వారాహికి వచ్చి మా విగ్రహాలని కొనుక్కొని మీ పిల్లలకి దేవుణ్ణి దగ్గర చేయడం. థ్యాంక్ యూ.